తెలుగు నేలపై చంద్రోదయం. నవ్యాంధ్ర సారథి, అమరావతి వారధి. నా దేవుడు చంద్రబాబు, రేపటి తెలుగు వెలుగు లోకేష్ అంటున్న తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవినాయుడు నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో నవ్యాంధ్ర భవిష్యత్పై చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే. తెలుగు నేల పులకరించేలా ప్రగతి, రాజకీయాలలో చంద్ర చాణక్యం, పరిపాలనలో గుప్తులను మించిన సంక్షేమం, తెలుగు నేలన శాతవాహన రాజ్యానికి చంద్రోదయం, అన్ని వర్గాల ఆశాకిరణం, తెలుగు జాతి భవిష్యత్తుకు చైతన్య రథం. 30 ఏళ్ల క్రితమే జన్మభూమి అభివృద్ధి మొదలుపెట్టారు. హైదరాబాద్ను ప్రపంచానికి పరిచయం చేశారు. సైబరాబాద్ నిర్మాణం చేసి చంద్రకాంతులు పంచారు. సాంకేతిక విద్యను తెలుగు యువతకు అందించారు. విదేశాలలో తెలుగు జాతి ప్రస్థానానికి పునాదులు వేశారు. సాఫ్ట్వేర్ రంగాన్నే కొత్త పుంతలు తొక్కేలా చేశారు. అమరావతికి నిన్న శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అమరావతికి మళ్లీ ఊపిరిపోయినున్నారు. తెలుగు వారికి రాజధాని నవకాంతులు తెస్తున్నారు. 5 ఏళ్ల క్రితమే కియా కారును పరుగులు పెట్టించారు. 2 ఏళ్లలో భవ్య రాజధాని అమరావతిని ప్రపంచపటంలో పెట్టనున్నారు. పోలవరం పూర్తి చేసి ఆంధ్రుల కల నెరవేర్చనున్నారు. పట్టిసీమకు పూర్వ వైభవాన్ని తెచ్చి సీమలో సిరి సంపదలు పెంచనున్నారు. రాయలసీమను రతనాల సీమ చేయనున్నారు. కోనసీమకు కొత్త శోభగులు అద్దనున్నారు. పెట్టుబడుల వెల్లువ తెచ్చి పారిశ్రామిక దారులు వేయనున్నారు. యువతరం కలలకు రెక్కలు తొడగనున్నారు. 5 ఏళ్లలో అమరావతిని అంతర్జాతీయ నగరాలకు దీటుగా నిలబెట్టనున్నారు. రాజనీతిలో తన పాలనతో రాయల సరసన నిలిచారు. తెలుగు నేలన చరిత్రలో ఆచంద్ర తారాత్కం నిలిచిపోతారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. ఆచరణ అంతకన్నా గొప్పది. పట్టుదలలు ఆయనను మించిన వారు లేరు. అనుకున్నది సాధించడంలో ఆయనకు సాటి మరొకరు లేరు. తెలుగు ప్రజల శ్రేయస్సు కన్నా మరేది ఆయనకు గొప్ప కాదు. తెలుగు ప్రజల జీవితాలలో వెలుగులు నింపడం కన్నా సంతృప్తి ఆయనకు మరొకటి లేదు. అందుకే ఆయనకు ఎన్నిసార్లు జాతీయ రాజకీయాలలో అవకాశాలు వచ్చినా తెలుగు ప్రజల కోసం నిలబడ్డారు. తెలుగు నేల బాగు కోసం కలబడ్డారు. తెలుగు గడ్డ ప్రగతి కోసం పాకులాడారు. ఆ ప్రయాణంలో విజయాలు చూశారు, అపజయాలు చూశారు, పొగడ్తలు చూశారు, అవమానాలు భరించారు. గెలిచినప్పుడు పొంగిపోలేదు, పడినప్పుడు కుంగిపోలేదు. ఓడిపోయిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు. తెలుగు ప్రజలకు మేలుకొలుపు కాపు కాస్తూనే ఉన్నారు. తెలుగు నేలకు దిక్కెవరు అని చూడాల్సిన ప్రతి సందర్భంలో ప్రజలు చంద్రబాబును ఎంచుకుంటున్నారు. పడిలేచిన ప్రతిసారి తెలుగు కీర్తిని నిలబెడుతున్నారు. అది చంద్రబాబు అంటే. అది విజన్ ఉన్న నాయకుడి అంతరంగం అంటే. తెలుగు జాతి ప్రగతి, నవ్యగతి, భవిత కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ. తెలుగు నేలలో వెలుగు ప్రసరించాలన్నదే తెలుగుదేశం ఆలోచన సరళి. పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి తెలుగు ప్రజల శ్రేయస్సే కాంక్షగా అడుగులేస్తున్న ఏకైక పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ పగ్గాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన నాటి నుండి అటు రాజకీయాలు, ఇటు ప్రజల జీవన విధానాలలో వినూత్నమైన మార్పులు వచ్చాయి. ప్రభుత్వాల ఆలోచనలు కూడా మారాయి. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే రోజులొచ్చాయి. ప్రజలు ప్రభుత్వంలో భాగస్వామ్యులయ్యారు. శ్రమదానం పేరుతో చంద్రబాబు నాయుడు తెలుగు నేలలో సరికొత్త చైతన్యాన్ని నింపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో ప్రజలను భాగస్వామ్యం చేశారు. అది అమరావతి నిర్మాణంలో కూడా కనిపించేలా చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఒక నాయకుడిని నమ్మి ప్రజలు సుమారు 50,000 ఎకరాలను అందించలేదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైంది. ల్యాండ్ పూలింగ్ అనే దానిని ఆవిష్కరించారు. రాజధాని నిర్మాణంలో ప్రజలను నేరుగా భాగస్వామ్యం చేశారు. అంతటి గొప్ప ముందు చూపున్న నాయకుడు ఒక్కరే ఒక్కరు, అది చంద్రబాబు నాయుడే. తెలుగు ప్రజలకు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా గుర్తొచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరువు పరిస్థితులను పారద్రోలి రైతులకు అండగా నిలవడం కోసం ఆయన తెచ్చిన వినూత్నమైన పద్ధతులతో రైతులకు కొత్త జీవితాలు ప్రసాదింపబడ్డాయి. నీటి లభ్యత లేక కరువులు వెంటాడే తెలంగాణ, రాయలసీమలలో తక్కువ నీటి వాడకంతో పంటల సాగుకు మార్గాలను అన్వేషించిన నాయకుడు చంద్రబాబు. ఇప్పుడు పోలవరం లాంటి బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాయకుడు చంద్రబాబు. ఇలాంటి అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. అలాంటి గొప్ప ఆవిష్కరణలు చేసిన నాయకుడు మరొకరు చరిత్రలో లేరు. పట్టిసీమ లాంటి ప్రాజెక్టును కేవలం 11 నెలల్లో పూర్తి చేయడం అంటే మాటలు కాదు. అది ఒక్క బాబు వల్లనే సాధ్యమైంది. అన్ని రంగాలలో తెలుగు నేల పులకరించేలా ప్రగతిని కళ్ల ముందు ఆవిష్కరించిన ఏకైక నాయకుడు చంద్రబాబు. రాజకీయాలలో చంద్రబాబు నాయుడు మించిన రాజకీయ చాణక్యత ఎవరిలోనూ కనిపించదు. ఎందుకంటే ప్రజలను భాగస్వామ్యులను చేసే రాజకీయాలు గతంలో ఎవరూ చేయలేదు. ఇతరులకు ఎవరికూ సాధ్యం కాలేదు. 1999 ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చిత్తు చేశారు. కేవలం 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రూపురేఖలు మార్చారు. హైదరాబాద్ను సరికొత్త నగరంగా తీర్చిదిద్దారు. విశ్వనగరం చేశారు. ఒకప్పుడు హైదరాబాద్లో ఫ్లైఓవర్ అనేది కనిపించేది కాదు. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏకకాలంలో 13 ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధి నమూనాను ఆనాడే ఆవిష్కరించారు. సెక్రటేరియట్ వద్ద ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ మొదలు నగరానికి నగీషీలు చెక్కారు.
హైదరాబాద్ను పెట్టుబడులకు స్వర్గధామం చేశారు. సైబరాబాద్ నిర్మాణం చేసి సరికొత్త నగరాన్ని ఆవిష్కరించారు. ఐటీ రంగానికి హైదరాబాద్ను తలమానికం చేశారు. ఐటీ హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దారు. ఉమ్మడి రాష్ట్రంలో సాంకేతిక విద్య విప్లవాన్ని తెచ్చారు. పరిపాలన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజలను చల్లగా చూడాలన్న గుణం ఉండాలి. ప్రజలకు మేలు చేయాలన్న తపన ఉండాలి. అభివృద్ధి మీద శ్రద్ధ ఉండాలి. సమస్యలను ఆకలింపు చేసుకునే శక్తి ఉండాలి. సమస్యల పరిష్కారానికి అవసరమైన నేర్పరితనము ఉండాలి. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలన్న చిత్తశుద్ధి ఉండాలి. అవన్నీ చంద్రబాబులో నిండుగా మెండుగా ఉన్నాయి. అందుకే పరిపాలనలో గుప్తులను మించిన సంక్షేమం అందించారన్న పేరు సార్థకం చేసుకున్నారు. అమరావతి నిర్మాణాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడంలో ఎంతో ముందు చూపు ఉంది. రాజ్యాలెప్పుడూ సుసంపన్నమైన పుష్కలమైన నీటి వనరులు ఉన్న చోటనే వెలిశాయి. కాలగతిలో వారి చరిత్రను కూడా నిక్షిప్తం చేశాయి. తొలి తెలుగు రాజుల రాజధాని అమరావతి. తెలుగు నేల నేలిన శాతవాహన రాజ్యానికి మళ్లీ చంద్రోదయం తెచ్చారు. రాజధానికి అమరావతిలో శ్రీకారం చుట్టారు. అటు కృష్ణానది పరవళ్లు, ఇటు పచ్చని మాగాణుల మధ్య అమరావతి మరో 1000 ఏళ్లు వెలిగేలా రూపకల్పన జరుగుతోంది. నిజానికి గత ఎన్నికలలో కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే అమరావతి మరో హైదరాబాద్ అయ్యేది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎందుకంటే చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు బలమైన పునాదులు వేశారు. ఇప్పుడు రాకెట్ వేగంతో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు ఆశాకిరణం. ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఒక్క సంక్షేమమే కాదు, రాజకీయంలో సామాజిక న్యాయం తెచ్చింది తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యేలా సరికొత్తగా రాజకీయాలకు నిర్వచనం చెప్పింది తెలుగుదేశం పార్టీ. స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర స్థాయి పాలన, రాజకీయాలలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది కూడా తెలుగుదేశం పార్టీయే. మహిళలకు చంద్రబాబు నాయుడు 50% అవకాశాలు కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళా లోకానికి చంద్రబాబు చేసినంత మేలు దేశంలో ఏ నాయకుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. 30 ఏళ్ల క్రితమే జన్మభూమి కార్యక్రమంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. శ్రమదానంతో ప్రజలను భాగస్వాములు చేసి సరికొత్త పాలనను ప్రజలకు పరిచయం చేశారు. హైదరాబాద్ను ప్రపంచానికి పరిచయం చేశారు. సైబరాబాద్ నిర్మాణం చేసి చంద్రకాంతులు పంచారు. సాంకేతిక విద్యను తెలుగు యువతకు అందించారు. విదేశాలలో తెలుగు జాతి ప్రస్థానానికి పునాదులు వేశారు. సాఫ్ట్వేర్ రంగాన్నే కొత్త పుంతలు తొక్కేలా చేశారు. అమరావతికి నిన్న శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అమరావతికి మళ్లీ ఊపిరిపోయినున్నారు. తెలుగువారికి రాజధాని నవకాంతులు తెస్తున్నారు. 5 ఏళ్ల క్రితమే కియా కారును పరుగులు పెట్టించారు. 2 ఏళ్లలో భవ్య రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో పెట్టనున్నారు. పోలవరం పూర్తి చేసి ఆంధ్రుల కల నెరవేర్చనున్నారు. పట్టిసీమకు పూర్వ వైభవాన్ని తెచ్చి సీమలో సిరి సంపదలు పెంచనున్నారు. రాయలసీమను రతనాల సీమ చేయనున్నారు. కోనసీమకు కొత్త శొభగులు అద్దనున్నారు. పెట్టుబడుల వెల్లువ తెచ్చి పారిశ్రామిక దారులు వేయనున్నారు. గతంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని తుడిచేయాలని గత పాలకులు చూశారు. ప్రజలు తగిన గుణపాఠం వారికి నేర్పి అభివృద్ధి కొనసాగింపు చంద్రబాబుతో మాత్రమే సాధ్యమని బలంగా నమ్మారు. యువతరం కలలకు రెక్కలు తొడగనున్నారు. సరికొత్త ఆలోచనలతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న యువతరం లెక్కల గణన చేపట్టి వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి ఉద్యోగ కల్పనకు పూనుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. యువతరం భవిష్యత్తుకు విప్లవాత్మకమైన మార్గం వేయడమే అవుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకునే విధానం అవుతోంది. 5 ఏళ్లలో అమరావతిని అంతర్జాతీయ నగరాలకు దీటుగా నిలబెట్టనున్నారు. రాజనీతి తన పాలనతో రాయల సరసన నిలిచారు. తెలుగు నేలన చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు ఆచంద్ర తారార్కం నిలిచిపోతారు.